హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్, క్యామరిల్లా అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం అయితే జరుగుతుంది. అందులో భాగంగా మండే రోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ప్రైస్ అనేది డౌన్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. సో గ్యాప్ డౌన్ అనేది ఓన్లీ 50 to 60 పాయింట్స్ తోటి ఓపెన్ అయింది. మరీ హెవీగా కాలేదు కాబట్టి ఎక్కువ శాతం డౌన్ ట్రెండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుస్తూ ఉంటుంది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ప్రీవియస్ డే హైను ఆ S1 బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకోవాలి. సో మనకు అలాంటి ఆపర్చునిటీ అయితే రాలేదు. సో ఇక్కడ S2ను బ్రేక్అవుట్ అంటే పూర్తిగా కాలేదు. S2ను బ్రేక్అవుట్ అయితే చేయలేదు. ఒకవేళ ఇంకా ఈ క్యాండిల్ అనేది వరుసగా ఇటు అంటే బై సైడ్ క్యాండిల్స్ వచ్చినాయి. ఇలా బై సైడ్ రాకుండా ఇలా బై సైడ్ రాకుండా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ 15 మినిట్స్ తర్వాత మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసేవాళ్ళం. అలాంటి అవకాశం అయితే ఇక్కడ రాలేదు. లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సిపిఆర్కు పుల్ బ్యాక్ అయితే కావడం జరిగింది. ఇక్కడ ఒక ట్రిక్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఇలా పెద్ద మార్బోజు క్యాండిల్స్ వచ్చినప్పుడు సో ఈ క్యాండిల్లో 50% పైన క్లోజ్ అయితే ఏదైనా సెకండ్ క్యాండిల్ అంటే 15 మినిట్స్ వరకు 50% పైన క్లోజ్ అయితే మనం ఆపోజిట్ ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఇది బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఆపోజిట్ ట్రేడ్ అంటే బుల్లి అంటే మనం బై సైడ్ వెళ్ళవచ్చు. బై సైడ్ ఎక్కడి వరకు వెళ్ళవచ్చు? బై సైడ్ సో ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, క్యాండిల్ యొక్క హై. అంటే ఇక్కడ జనరల్ ఇక్కడ విక్లు ఉంటే క్యాండిల్ యొక్క హై అవుతుంది. లేదు ఇంకా దాని దగ్గరలో ఇలాంటి సిపిఆర్స్ కానీ ఇంకేదైనా ప్రైవేట్ పాయింట్స్ కానీ ఉంటే డెఫినెట్గా అది మనకు అవుతుంది. కాబట్టి ఇది మన యొక్క టార్గెట్ అవుతుంది. సో ఇది బట్ ఇక్కడ రూల్ ఏంటిది? 50% పైన క్లోజ్ కావాలి. ఈ క్యాండిల్ యొక్క రేంజ్లో 50% పైన క్లోజ్ అయితేనే మనం ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. అది సిపిఆర్ వరకు అంటే ఇక్కడ క్యాండిల్ యొక్క హై లేదంటే దగ్గరలో ఏదైనా ప్రైవేట్ పాయింట్ ఉంటే అక్కడి వరకు. సో ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి సిపిఆర్ వరకు అయితే రీచ్ కావడం అయితే జరిగింది. సో దీన్ని ఒక్కసారి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాంటి క్యాండిల్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. వెయిట్ చేస్తాం. సిపిఆర్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సిపిఆర్ కింద క్లోజ్ కావడం జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో ఎంట్రీ అనేది ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, టార్గెట్ అనేది ప్రీవియస్ డే లో అవుతుంది లేదా S1 అవుతుంది. S1 దగ్గర 1:1 ఉంటుంది. సో ఇంకా మనం వెయిట్ చేస్తే 1:2 కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే లభించింది. సో లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీవియస్ డే లో అనేది బ్రేక్అవుట్ ఈ క్యాండిల్లో జస్ట్ విక్ మాత్రమే రావడం జరిగింది. ఈ క్యాండిల్లో కూడా విక్ వచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్లో పర్ఫెక్ట్ క్లోజ్ అయింది. ఒకవేళ మనం డౌన్ సైడ్ వెళ్ళాల్సి వస్తే చూడండి, ఈ క్యాండిల్ యొక్క లో కిందనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. చూడండి, అంటే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే ఇలాంటి మనకు మనం ఇవి డిస్కషన్ డైలీ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదని విత్ లాజిక్ తోటి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ అలాంటి ఎంట్రీ అవకాశం అయితే రాలేదు. చూడండి, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ ఎవరైనా డైరెక్ట్గా షార్ట్ చేస్తే, అంటే ఈ క్యాండిల్ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయింది అని చెప్పి దీన్ని షార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది, లేదంటే కొంచెం బఫర్ తీసుకుంటే ఇక్కడ ఉంటుంది. ఈ స్టాప్ లాస్ అయితే ఇట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో బెటర్ టు క్లోజ్ అంటే ఏదైనా ఒక ప్రైవేట్ పాయింట్ కింద బాడీ క్లోజ్ అయ్యే విధంగా వెయిట్ చేయండి. డెఫినెట్గా ఫాల్స్ బ్రేక్అవుట్స్ నుంచి అయితే మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇక క్యామరీల ప్రకారం ఇక్కడ నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ మనం ఇవ్వబడిన జోను, సో ఈ జోను అప్సైడ్ నుంచి అంటే ఇక్కడ అప్సైడ్ నుంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది డౌన్ సైడు. సో నెక్స్ట్ మళ్ళీ ఇదే జోన్కి మళ్ళీ అప్సైడ్ కూడా బ్రేక్అవుట్ రావడం జరిగింది డౌన్ సైడ్ నుంచి. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీని కోల్పోతుంది 2 టైమ్స్ అప్స్ డౌన్స్ బ్రేక్అవుట్ అయితే. సో కాబట్టి ఈ జోన్ అయితే డిలీట్ చేద్దాం. సో ఇక ఈ జోన్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఈ జోన్ అనేది ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ రావడం జరిగింది. మళ్ళీ రెండోసారి డౌన్ సైడ్కి రావడం జరిగింది. కాబట్టి ఈ జోన్ కూడా
డిలీట్ చేద్దాం. ఇట్లా 2 టైమ్స్ మనం జోన్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సో మనం డెఫినెట్గా ఆ జోన్ అయితే కన్సిడర్ చేయొద్దు. సో ఇక ఈ జోన్ చూద్దాం. ఈ జోన్ కూడా 1 టైం బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ రెండోసారి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. కాబట్టి యాక్చువల్గా ఈ జోన్ కూడా ఫెయిల్ కావడం జరిగింది. ఫెయిల్ కావడం జరిగిందంటే సరే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా అంటే సో మనం కొన్ని రూల్స్ సెటప్ చేసుకున్నాం. ఆ రూల్స్ ప్రకారం అయితే ట్రేడ్ ఇనిషియేట్ చేయాలి. ఎందుకంటే 2 టైమ్స్ కంటే ఎక్కువ జోన్ అనేది అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే సో మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. ఈవెన్ దో అక్కడ మనకు ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చినప్పటికీ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు వస్తుంది కానీ ఎక్కువసార్లు ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలాంటివి మనం జోన్స్ మనం డైలీ అట్లీస్ట్ ఒకటైనా వర్కౌట్ అవుతుంది. ఈరోజు మాత్రం ఒకటి కూడా వర్కౌట్ అయితే కాలేదు. నో ప్రాబ్లం. ఒకరోజు ట్రేడ్ రానంత మాత్రాన బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉన్నది. ఈ 2 జోన్స్ను కన్సిడర్ చేయండి. సో వీటికి ప్రైజెస్ వచ్చినప్పుడు విత్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా ఛానల్ ట్రేడింగ్ ప్రకారం అయితే నిఫ్టీ సో విత్ ఇన్ ద ఛానల్లోనే ట్రేడ్ అయితే మూవ్ అవుతుంది. సో ఈ లెవెల్ పైన అంటే ఈ 270 లెవెల్ పైన సస్టైన్ అయితే ఈ 270 లెవెల్ పైన సస్టైన్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 370 380 వరకు ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. దీనిపైన సస్టైన్ అయితే లేదు, ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వరకు వస్తుంది. ఇలా చూసుకుంటే ఇది 18,160 వరకు రావడానికి అయితే స్ట్రాంగ్గా అవకాశాలు అయితే ఉన్నవి. ఒకవేళ డౌన్ సైడ్ అంటే దీని కింద ఉంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సైడ్లో 19,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది 18,800 దగ్గర బిల్డప్ అయింది. సో అంటే నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇది మండే రోజు చాలా దూరం ఉంటుంది. ఇక్కడ అలాగే వీటిని కన్సిడర్ చేసే కంటే వీటి యొక్క ఎల్టీపీలు చూడండి. సో వీటి యొక్క ఎల్టీపీ వచ్చేసి ₹2.40, ₹5 ఇదంతా జస్ట్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నది. కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేస్తూ మోర్ దెన్ ఒక ₹20 ₹30 పైన ఉండే వాటిని కన్సిడర్ చేస్తే సో ఇంకా ఎక్స్పైరీకి టైం ఉంది కాబట్టి సో ఇలా తక్కువ ప్రైస్ కంటే కొంచెం ఎక్కువ ప్రైజ్లు ఉన్న వాటిని కన్సిడర్ చేస్తే సో మనకు బెటర్ ఉంటుంది. అలా చూసినట్టయితే సో ఫస్ట్ అంటే ఇక్కడ దగ్గరలో అయితే ఇది హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 18,300 అనేది ఒక రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో మళ్ళీ ఈ లెవెల్ సో 18,400 అంటే మండే రోజు మ్యాక్సిమం 18,400 18,300 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారో మనం చూసినప్పుడైతే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నవి. ఒకసారి పుట్ సైడ్ డాటాను కూడా చూద్దాం. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,200 దగ్గర, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో 18,000 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో అలాగే సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే ఇక్కడ కూడా షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు నెగిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఇది కాంట్రాడిక్టరీ వ్యూ కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. బట్ ఈ ఆప్షన్ అంటే వీళ్ళు ఒకసారి ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అయితే చూద్దాం. రేపు ఏమాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ని అయితే ఒకసారి టచ్ అవుతుంది. 18,200 లెవెల్ని డౌన్ సైడ్లో టచ్ అవుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే మాత్రం డెఫినెట్గా డౌన్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయినా ఏ స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్ని డెఫినెట్గా టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి దీన్ని మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది, ప్రైస్ అనేది క్లౌడ్ పైన ఉంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నవి. బట్ చూడండి అంటే ఇక్కడ ఈ హైని బ్రేక్ అంటే ఈ క్యాండిల్ యొక్క డోజీ క్యాండిల్ యొక్క హై పైన క్లోజ్ కాలేదు, సస్టైన్ కాలేదు. మనం చెప్పినట్టు ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పాము. ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కావాలి కంపల్సరీ ఈ లెవెల్ పైన అంటే ఈ 18,000 ఈ 250 270 లెవెల్ పైన
సస్టైన్ అయితే ఈ 270 పైన సస్టైన్ అయితేనే నెక్స్ట్ ఈ మనకు ఈ ఆల్ టైమ్ హై వరకు అంటే 18,600 వరకు వెళ్ళడానికైతే పాసిబిలిటీ ఉన్నది. అంటే ఈ రీసెంట్ హై వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నది. లేదు అంటే దీనిపైన సస్టైన్ అయితేనే ఇది పాసిబుల్ అవుతుంది. వీలైతే ఒకవేళ దీనిపైన సస్టైన్ అయితే ఈ మంత్లోనే కొత్త హై ఫామ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో లేదు దీని కింద సస్టైన్ అయితే మాత్రం డెఫినెట్గా కొంచెం పుల్ బ్యాక్ రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. అలా పుల్ బ్యాక్ వస్తే ఈ క్యాండిల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్ జోన్ అనేది ఫిలప్ కావాలి. అంటే ఈ గ్యాప్ జోన్ అనేది బ్రేక్ డౌన్ వస్తే సో నెక్స్ట్ ఈ క్లౌడ్ వరకు వస్తుంది. క్లౌడ్ వరకు అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నది డిమాండ్ జోన్ అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి సో ప్రైస్ అనేది ఎట్ సైడ్ వెళ్తుంది అనేది చూడాలి కంపల్సరీ. దీనిపైన సస్టైన్ అయితే మనం కంప్లీట్గా బుల్లిష్నెస్ ఉండొచ్చు. లేదు సస్టైన్ అయితే లేదు అంటే ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ప్రాఫిట్ బుకింగ్ జరిగితే సో ఫస్ట్ ఇక్కడ ఇంట్రాడే పర్పస్లో ఈ జోన్ అనేది డిమాండ్ జోన్ అనేది యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ అది కూడా వైలేషన్ అయితే డెఫినెట్గా 17,800 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈక్వల్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే మాత్రమే. సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే కంప్లీట్గా బుల్లిష్నెస్ షో చేస్తుంది. సో అప్ సైడ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఈ అప్ సైడ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 18,270 280 లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే డెఫినెట్గా అంటే ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 18,350 వరకు వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నవి రేపటి రోజున. లేదు ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేదు అంటే 250 కింద ట్రేడ్ అయింది అనుకోండి, 18,250 కింద ట్రేడ్ అయితే సో నెక్స్ట్ 18,000 వరకు వెళ్ళడానికైతే 18,200 ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 18,076 వరకు వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ చూడండి. అంటే ఈ 200 పైన 270 పైన సస్టైన్ అవుతుందా, 250 కింద డౌన్ సైడ్ వస్తుందా అనేది చూస్తే సో మనకు తెలుస్తుంటుంది ట్రేడింగ్ అవర్స్లో. సో కాబట్టి ఈ లెవెల్స్ని మాకైతే చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ కింద ప్రీవియస్ డే లో S1 కింద ట్రేడ్ అయింది, ఓపెన్ అయింది. కాబట్టి ఈ సందర్భంలో S2 బ్రేక్అవుట్ అయితేనే మనం ట్రేడ్ తీసుకుంటాం, లేకపోతే ట్రేడ్ తీసుకోము. అది ఫస్ట్ క్యాండిలే బ్రేక్అవుట్ వచ్చింది, బట్ దాని ఫాలో అప్ క్యాండిల్ అయితే రాలేదు. సో 15 మినిట్స్ తర్వాత. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా S2 దగ్గర ఈ టైం ఇక్కడ అంటే బిఫోర్ 10 o'clock వరకు ఇక్కడ నో ట్రేడ్. ఎప్పుడైతే మళ్ళీ ప్రైస్ అనేది పుల్ బ్యాక్ రావడం జరిగింది. వేరాజ్ నిఫ్టీలో సో నిఫ్టీలో ఎక్కడి వరకు రావడం జరిగింది పుల్ బ్యాక్, సిపిఆర్ వరకు రావడం జరిగింది. మరి ఇక్కడ ఎందుకు రాలేదంటే సో నిఫ్టీలో సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లోపట్నే S1 ప్రీవియస్ డే లోన్ బ్రేక్ చేసుకుంటూ అంటే రావడం జరిగింది. బట్ ఇక్కడ రాలేదు. ఓపెన్ అవుడే గ్యాప్ డౌన్లో హెవీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. కాబట్టి ఈ సందర్భంలో సో ఇది ఈ బ్రేక్ అంటే ఈ బారియర్స్ని బ్రేక్ చేయలేదు కాబట్టి సో ఇక్కడ నుంచే రివర్స్ కావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్గా సిపిఆర్ వరకే రావాలని రూల్ లేదు. కాబట్టి ప్రైవేట్ పాయింట్ దగ్గర మనకు రివర్సల్ క్యాండిల్స్ మనకు ఐడెంటిఫై అయితే డెఫినెట్గా మనం అక్కడ నుంచి ట్రేడ్ అయితే ఇనిషియేటివ్ చేయవచ్చు. సో ఇక్కడ S1 అండ్ ప్రీవియస్ డే లో రెండు బ్రేక్అవుట్ వచ్చినాయి. ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ అనేది అవుతుంది, టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. సెకండ్ టార్గెట్ డేస్ యొక్క ఫస్ట్ క్యాండిల్ అంటే ఇది మరీ ఎలిఫెంట్ క్యాండిల్ కాబట్టి సో మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ప్రాఫిట్ అనేది ఇక్కడ వరకు వస్తుందని చెప్పి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. సో ఇలా 1:2 టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా సిపిఆర్ పుల్ బ్యాక్ రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ మళ్ళీ ఈ జోన్ గుర్తుపెట్టుకోండి, ఇది వర్జిన్ సిపిఆర్ జోన్ రావడం జరిగింది వల్ల. సో కాబట్టి మేబీ మండే రోజు ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు డెఫినెట్గా రిజెక్షన్స్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉన్నది. ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. చూడండి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అయిందని బట్టి డిసిషన్ అయితే తీసుకుందాం. ఈ కెమెరాల ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే H3 H4 మధ్యలో ఓపెన్ కావాలి, L3 L4 మధ్యలో ఓపెన్ అయింది. L4ని బ్రేక్ చేసుకుంటూ ఫస్ట్ క్యాండిల్ రావడం జరిగింది. అది ఆల్రెడీ L5 వరకు రీచ్ అయింది. కాబట్టి మన టార్గెట్ కూడా అంటే మనం ఎంట్రీ చేసుకోకముందే టార్గెటెడ్ లెవెల్స్లో అచీవ్ అయినాయి. కాబట్టి సో దీని ప్రకారం నో ట్రేడ్. సో కెమెరాలను అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. రేపడుతుంది తక్కువ సిగ్నల్స్ అయితే వస్తుంటాయి. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ఫస్ట్ ఈ జోన్ చూద్దాం. సో ఈ జోన్ అనేది 2 times అప్స్ డౌన్స్ బ్రేక్అవుట్ అయింది. కాబట్టి ఈ జోన్ అనేది వ్యాలిడిటీ కోల్పోయింది.
ఇక ఈ జోన్ అనేది ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది అగ్రెసివ్ ట్రేడర్కి మాత్రమే ఎంట్రీ లభిస్తుంది. ఎవరైతే అగ్రెసివ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ప్రాఫిట్ అయితే మోర్ దెన్ 1:2 టైమ్స్ కంటే పైన రావడం అయితే జరిగింది. ఇక మళ్ళీ ఈ జోన్కు రెండోసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి రావడం జరిగింది. ఇది కన్ఫర్మ్ ఎంట్రీ కాదు. సో ఈ బుల్లిష్ క్యాండిల్ అనేది దీన్ని టచ్ చేయలేదు, కాబట్టి ఇది కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే కాదు. సో ఇక్కడ మళ్ళీ దీన్ని టచ్ చేసుకుంటూ వచ్చిన క్యాండిల్ వచ్చేసి ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్గా యాక్ట్ అవుతుంది. సో కన్ఫర్మేషన్ క్యాండిల్గా యాక్ట్ అయినప్పుడు చూడండి, సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. టార్గెట్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. సో టచ్ కావాలి కంపల్సరీ. ఆ టచ్ అయ్యేది ఇట్లా లాంగ్ వీక్ కన్నా ఉండాలి, లేదంటే బుల్లిష్ క్యాండిల్ అయ్యే ఉంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. లేకపోతే అవి ఫెయిల్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మనం స్టాప్ లాస్ అనేది ఆ ఎంట్రీ క్యాండిల్ యొక్క కొంచెం బఫర్ తీసుకొని డౌన్ సైడ్లో తీసుకుంటాం, లేదంటే అప్ సైడ్లో తీసుకుంటాం. కాబట్టి ఆ సందర్భాల్లో మన స్టాప్ లాస్ హిట్ కావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విత్ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున ఈ జోన్స్ను మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక సప్లై జోన్, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రైస్ రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 38,500. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 39,500. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికైతే అవకాశాలు ఉన్నవి. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 38,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది, కాబట్టి ఈ లెవెల్ 38,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ అయితే అయింది. సో కాబట్టి డెఫినెట్గా ప్రైస్ అనేది ఈ లెవెల్ను ఒక్కసారి టచ్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది 38,000. కాబట్టి సో గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా ఈ 38,000ను టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇంకా ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది కుమోలో ఉన్నది. సో ఇది న్యూట్రల్ బుల్లిష్. సో ఇక్కడ ఫ్యూచర్ కుమో బుల్లిష్లోకి మారడానికే సిద్ధంగా ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్తే, సో 39,000 వరకు వెళ్తేనే బుల్లిష్, లేకపోతే సో ఇది ఇలా రివర్స్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో దీనిపైన సస్టైన్ అయితే మాత్రమే డెఫినెట్గా ఇది బుల్లిష్ కుమోగా మారుతుంది. బుల్లిష్ కుమోగా మారితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఒక బుల్ రన్ కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే సో నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ని ఒక్కసారి టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,750 వరకు రావడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఒకవేళ ఏ మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఫస్ట్ టచ్ చేసే లెవెల్ 38,000 ఈ లెవెల్, సెకండ్ వచ్చేసి 37,750 లెవెల్. కాబట్టి ఈ లెవెల్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఇంకా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ లెవెల్ 37,500 దగ్గర స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంటుంది. ఈ 37,750 to 500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే ఉన్నది. ఏమాత్రం వెనుకకు వచ్చినా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక్కడ ఇంకొక విషయం కూడా, బేస్ లైన్ అనేది ఫ్లాట్గా స్టార్ట్ అయింది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా స్టార్ట్ అయితే ఈ హైస్ అనేటివి రేపటి రోజున బ్రేక్ చేయకపోవచ్చు. సో కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా పైవట్ పాయింట్ ఉంటే ఇక్కడ సెల్ చేయడానికి ప్రయత్నం చేయండి, అంటే కాల్ సెల్ చేయడం లేదంటే పుట్ బై చేయడం లాంటివి ఈ పర్టికులర్గా ఈ రీజియన్లో మాత్రమైతే చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో 1 అవర్ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నప్పటికీ సో ప్రైస్ అనేది
కన్వర్జన్ లైన్ పైన బేస్ లైన్ కింద ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్ 1 అవర్ చార్ట్లో కూడా ఈ లెవెల్ 38,000 టచ్ చేయడానికైతే అవకాశం అయితే ఉన్నది. సో నెక్స్ట్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈడ్ వరకు వస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,800 దగ్గర ఉన్నది కాబట్టి ఈ లెవెల్ని కూడా మార్క్ చేసుకోండి. ఇది డౌన్ సైడ్ సినారియో. ఇక అప్ సైడ్ ఓపెన్ కావాల్సి వస్తే ఈ లెవెల్ పైన ఓపెన్ కావాలి అంటే 38,400 పైన సస్టైన్ అయితేనే 429, 450 పైన సస్టైన్ అయితే నెక్స్ట్ 39,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో రేపటి వరకు ఈ లెవెల్స్ మాత్రమే వర్క్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో విత్ ఇన్ ద 39,000 అండ్ 38,000 మధ్యలో ట్రేడ్ కావడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. వితౌట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అంటే కాకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయితే సో ఈ లెవెల్స్ వర్కౌట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ కొంచెం గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ని అయితే టచ్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఎఫ్ఐ డేటాను చూస్తే సో 1,600 crores వాళ్ళు సెల్ చేయడం జరిగింది. సో ఇది నెగిటివ్ మార్కెట్కి అయితే కంప్లీట్గా నెగిటివ్గా పనిచేస్తుంది. కొన్ని డిఐ డేటా చూస్తున్నట్టయితే సో వీళ్ళ డేటా అయితే వీళ్ళు చాలా తక్కువ మొత్తంలో బై చేయడం జరిగింది నీటిలో. కాబట్టి సో ఎక్కువ శాతం మండే రోజున డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని అబ్జర్వేషన్ అయితే చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.